మనం జనగాం జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండియాల అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. మనతో భూభారత మండల అధ్యక్షుడు గారు ఇల్లందుల అనిల్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? యాజ్ ఏ మండల అధ్యక్షుడిగా మీరు మీ గ్రామాలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? మేము గత అధికారం లేనప్పుడు, కష్టకాలం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీనే మేము జెండా నమ్ముకొని కార్యకర్తలు లేక పనిచేస్తున్నాం. నాకు పార్టీ పిలిచి నాకు పదవి ఇచ్చింది. ఇలా ఎటువంటి డౌట్ మాత్రం లేదు. కాకపోతే ఇప్పుడు మా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాకు ఎస్సీ వర్గీకరణ మొత్తం సిసి రోడ్లు, మోరీలు ఇవన్నీ సాక్ష్యం చూపిస్తారు. నేను గత భూభారతి మండల అధ్యక్షుడు ఉన్న కాంచలి రాజవారంలో కానీ చిల్పూర్లో కానీ ఇది 17 విలేజ్లలో నేను కొబ్బరికాయలు కొట్టి నేను ఎస్సీ దాంట్లో ఇప్పుడు మాకు వచ్చిన కాంట్రాక్టర్ బేస్ కింద మా ఎంపీపీ బాలరాజు అన్న గారు, మా మండల అధ్యక్షుడు సురేష్ అన్న గారు, నేను స్వయంగా వెళ్ళి కొబ్బరికాయలు కొట్టి ఎస్సీ దాంట్లో ముందు ఉండాలని, ఎస్సీ కాలనీలు అభివృద్ధి చెందాలని, ఎస్సీ కోసం మేము ఎన్నో రోజుల నుంచి బురదతో ఉన్న కాలనీలు అన్నీ మొత్తం శిశులతో నిండాలని మా స్థానిక ఎమ్మెల్యేతో మేము కొట్లాడి మేము శిశులను తెచ్చుకున్న తర్వాత ఇదే విధంగా కాలువలు ఈ డ్రైనేజ్ కాలువలు కూడా మేము ఎమ్మెల్యేతో మొన్న కూడా మాట్లాడినాం. ఇదే మా చిన్నపిల్లల గ్రామానికి మొన్న 5 రోజుల క్రితం వచ్చిన తర్వాత నేనే స్వయంగా సార్ నేను అప్లికేషన్ సార్ని ఇచ్చిన ఆ అప్లికేషన్ కూడా నాకు ఒక కాలనీ నాది 6వ వార్డు చిన్నపిల్లల నా కాలనీ మునుగుతుంది అని చెప్పి నేనే స్వయంగా సార్కు దగ్గరుండి నేను చెప్పిన తర్వాత కూడా సార్ ఆలోచించేంటే ఒక సందర్భంలో వచ్చిన తర్వాత మా కాలనీకి వచ్చిండు. ఒక 2 గల్లీ తేడా సార్కు నాకు వచ్చిన తర్వాత చెప్పిన సార్ మా కాలనీ మునుగుతుంది, దాని గురించి డ్రైనేజ్ ఆలోచించాలంటే సార్ కూడా వెంటనే తక్షణమే ఆలోచించడం ఏం చేయకుండా ఒక 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిండు. మీరు కాలువ ఇటు తీసుకుంటారా ఇటు మాట్లాడుకుంటారా అని చెప్పి తక్షణమే హామీ ఇచ్చిండు. 5 లక్షలు కూడా హామీ ఇచ్చిండు. ఆ హామీ ఇచ్చిన తెల్లారే మరుక్షణమే రోడ్లు వచ్చినాయి. రోడ్డు కూడా మేము పోపించినాం, లైవ్లో పోపించినాం. నేనే దగ్గర ఉండి కొబ్బరికాయ కొట్టిన. ఇదే విధంగా ఎస్సీ కాలనీలో ఏ మోరీలు కానీ ఏదైనా కానీ తక్షణమే సార్ మాకు కావాలి. ఇరుగు పొరుగు వాళ్ళు ఇబ్బంది పడద్దు. ఎందుకంటే అందరి కోసం పనిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే మా కడియం శ్రీహరి గారు, ఆయనతో మేము భేటీ అయినాం, కలిసినాం, గ్రామ పెద్ద కమిటీ అంతా వేసుకున్నాం. ఈ స్థానిక ఎన్నికలు కూడా మేము ముందడుగు పోతున్నాం. అదేవిధంగా మేము కష్టకాలం ఉన్నా కూడా ఎవరు మాకు తోడని లేకుండా మా ఎమ్మెల్యే గారు వచ్చి మీకు మేము హామీ ఇస్తా అని చెప్పి మొన్ననే ఒక 5 రోజుల క్రితం మాకు 5 లక్షలు ఈ కాలువ ఈ మోరీల గురించి సిసి రోడ్ల గురించి ఉన్న తక్షణమే మాకు ఒక 10 లక్షలు శాంక్షన్ చేసిండు. మేమే లైవ్లో మాట్లాడినాం. ఆయన పక్క పంటే నేనే ఉన్నా, వేరే ఎవరు లేరు. కాకపోతే కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది కావచ్చు, కానీ తక్షణ పనులు అయిపోతాయి. దానికోసం మేము కూడా సార్లు కలిసి జరిగింది. ఇదే విధంగా నేను గతంలో మా కాలనీ మునిగిపోతుంటే కూడా ప్రెస్ మీట్ పెట్టిన. నేను కాలనీ కోసం చాలా కష్టపడతాను. నేను ఎవరి మీద విమర్శలు చేయలేదు, ఎవరి మీద నేను వ్యక్తిగతంగా నేను పోలేదు. బీఆర్ఎస్ పార్టీ అయినా కానీ, బీజేపీ పార్టీ అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ నమ్ముకున్న పార్టీ నా పార్టీ కాంగ్రెస్ పార్టీ. నాకు భూభారతి ఇచ్చింది అక్కడి కాదు, ఎమ్మెల్యే ఇచ్చింది కాదు, పదవి ఇచ్చింది. నేను కష్టపడ్డందుకు నాకు గవర్నమెంట్ గుర్తించి నాకు భూభారతి మండల అధ్యక్షుడు పదవి ఇచ్చింది. దాని గురించి నేను కష్టపడతాను. దాని గురించి కూడా ప్రతి గ్రామానికి నేను 17 గ్రామాలకు కూడా తిరుగుతాను. ఎవరు కూడా ఎక్కడ పిలిచినా కూడా పోతాను. నేను ముందడుగు సంక్షేమకానికి అడుగు వేస్తాను. ఇవరి ముందుకు నాకు తెలిసిన సమాచారం కోసం ఒక్క సమాచారం కూడా నేను మిస్ కాలేదు. ఇప్పటి వరకు కూడా నేను మిస్ కాలేదు. ప్రతి గ్రామానికి పోతాను. సిసి రోడ్డు కానీ, కాలువలు కానీ, ఏదైనా కానీ ఎమ్మెల్యేతో, మా మండల అధ్యక్షునితో, మా ఎంపీపీతో, ఇతర సర్పంచులు, మాజీ సర్పంచులతో కానీ అందరితో కొట్లాడి నేను ముందడుగుండి నేనే ఫస్ట్ కొబ్బరికాయ కొడుతున్నా. నేను చిన్నోని డెవలప్మెంట్ కోసం, మా ఎస్సీ కాలనీలు బాగుపడాల కోసం నేనే ఫస్ట్ గ్రామానికి తిరుగుతున్నా. గ్రామాల్లో కూడా నేను ముందడుగేసుకుంటా. నేను ఈ వరకు కూడా కొనసాగించుకుంటా. ఇప్పటి వరకు నడుతున్నా. రేపు ఎల్లుండి కూడా సిసి రోడ్లు ఉన్నాయి. నేను కూడా అక్కడికి కూడా పోయి నేను కూడా కొబ్బరికాయ కొట్టి నేను కూడా మంచి జరగడం కోసం ముందడుగేస్తాను. చెడుకు మాత్రం వెనుకడుగు వేస్తలేను.
అది మాత్రం మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలతో నేను ఈ ముఖ్య అంశాన్ని నాకు అవకాశం ఇచ్చిన మీ ప్రెస్ మీడియాను వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.